ఏమంటే సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం మాకున్న కమిటీలు ఎగ్జిక్యూటివ్ బాడీ వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞతా భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురంలో చేస్తే బాగుంటుంది, మన అందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు. సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు, ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరని అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని నిలబడతారు ఆయన. ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి, ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు, మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. లేదండి, దొరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు, ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి, అటువంటి ఆలోచనలు ఏం లేదు. ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది, ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఇక్కడ ఎవరు చెక్ పెడతామండి? కంప్లీట్గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి అడ్డా, అది ఇంకా దాని గురించి ఆలోచించి అవసరం లేదు. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇప్పుడు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి క్యాబినెట్లో కూడా కొన్ని తీర్మానాలు చేపించి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించారో పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ 8 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయినాక పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు, వాటి గురించి వివరిస్తారు. చెప్పిన టైం కంటే లేట్గా వస్తున్నారు సార్ నాయకులు, ఈ కార్యకర్తలు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎండకి తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు. ఏమంటే మేము మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి, సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కూడా చాలా స్పష్టత ఉంది మాకు. 4 సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి. సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అసౌకర్యం కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఇందా చెప్పాను నేను, వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి, మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం, అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా